రోహిత్ రెడ్డి డ్రగ్స్ కేసుకు సంబంధించిన ఒక కీలక మలుపు ఇది. సిట్ అదుపులో ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఇంజనీర్ అభిషేక్ సింగ్ ఉన్నారు. రోహిత్ పార్టీకి డ్రగ్స్ సరఫరా చేశాడు ఈ అభిషేక్ సింగ్ అన్న వ్యక్తి. అభిషేక్ నుంచి డ్రగ్స్ కొన్న రోహిత్ డ్రైవర్ శరత్ అని గుర్తించినట్లుగా తెలుస్తోంది. రోహిత్ కి మొత్తం ఈ అభిషేక్ సింగ్ 24 సార్లు డ్రగ్స్ ని సరఫరా చేశాడు. అభిషేక్ సింగ్ సెల్ ఫోన్ డేటాని ప్రస్తుతం సిట్ టీమ్ విశ్లేషిస్తోంది. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో ఇదొక కీలక మలుపు అని చెప్పాలి. ఎందుకంటే అంతకు ముందు వేరొక పేరు తెరపైకి వచ్చింది. కౌశిక్ రవి డ్రగ్స్ తీసుకొచ్చాడు అని చెప్పి ఇప్పుడు సీన్ లోకి అభిషేక్ సింగ్ ఎంటర్ అయ్యాడు. ఇతను ఎవరు అన్న సమాచారం మనం మరి కాసేపట్లో తెలుసుకుందాం. పైలట్ రోహిత్ రెడ్డి డ్రగ్స్ కేసులో ఇదొక కీలక మలుపు. సిట్ అదుపులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అభిషేక్ సింగ్ అన్న వార్త మనం చూస్తున్నాం. రోహిత్ పార్టీకి ఈ అభిషేక్ సింగే డ్రగ్స్ సరఫరా చేశాడు. అభిషేక్ నుంచి రోహిత్ రెడ్డి డ్రైవర్ శరత్ ఈ డ్రగ్స్ ని కొన్నట్లుగా తెలుస్తోంది. రోహిత్ కు మొత్తం ఇప్పటి వరకు 24 సార్లు డ్రగ్స్ సరఫరా చేశాడు. అభిషేక్ సింగ్ సెల్ ఫోన్ డేటాను ప్రస్తుతం సిట్ టీమ్ విశ్లేషిస్తోంది. మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి ప్రణీత సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, ఇప్పుడు కొత్త పేరు తెరపైకి వచ్చింది అభిషేక్ సింగ్ అని చెప్పి. గతంలో కౌశిక్ రవి తనకు డ్రగ్స్ అక్కడి నుంచి తీసుకొచ్చాడు అని చెప్పారు. ఇప్పుడేమో ఇతను అంటున్నారు. అభిషేక్ సింగ్ అసలు ఎవరు? ఆ రోజు జరిగిన పార్టీలో అతను ఉన్నాడా? అభిషేక్ సింగ్కి సంబంధించి గత కొద్ది రోజుల క్రితమే ఇతడి పేరు తెర మీదకి వచ్చింది. కానీ ఇతడు ఎక్కడ ఉన్నాడు అనేది మాత్రం బయటపడలేదు. అయితే పోలీసులు హైదరాబాద్లోనే అభిషేక్ సింగ్ని అరెస్ట్ చేశారు. సో అభిషేక్ సింగే ఈ రోహిత్ రెడ్డి నిర్వహించేటువంటి డ్రగ్స్ పార్టీకి MDMA డ్రగ్ని ఇచ్చినట్లు పోలీసుల విచారణలో బయటపడింది. ఈ నేపథ్యంలో అభిషేక్ సింగ్ కోసం గత 2 డేస్ నుండి గాలించినటువంటి పోలీసులు హైదరాబాద్లోనే అభిషేక్ సింగ్ని అదుపులోకి తీసుకున్నారు. సో ఈ అభిషేక్ సింగ్ పై గతంలోనే డ్రగ్ పెడ్లింగ్ కేసులు ఉన్నాయి. గతంలో అనేక సార్లు రోహిత్ రెడ్డికి సంబంధించినటువంటి అనుచరులకి ఇతడు డ్రగ్స్ని ఇచ్చినట్టు తెలుస్తుంది. ప్రధానంగా రోహిత్ రెడ్డి డ్రైవర్గా ఉన్నటువంటి శరత్కి ఈ డ్రగ్ పార్టీ జరిగేటువంటి రోజు కూడా శరత్కి ఈ అభిషేక్ సింగ్ ఈ డ్రగ్స్ని ఇచ్చినట్టు తెలుస్తుంది. సో దీంతో ఇప్పటి వరకు అభిషేక్ సింగ్ ఎన్నిసార్లు ఎంతమందికి ఈ తరహాలో డ్రగ్స్ని సప్లై చేశాడు అనేటువంటి దానిపైన ఇప్పుడు సిటీ టీం విచారించబోతుంది. అయితే హైదరాబాద్లో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ప్రణీత, అక్కడ రోజు పోలీసులకు దొరికింది కొకైన్ కదా, కానీ ఇతను MDM డ్రగ్స్ సప్లై చేశాడు అని చెప్తున్నారు. ఆ రోజు జరిగిన పార్టీకి కూడా ఇతని నుంచే డ్రగ్స్ వెళ్ళాయా? అయితే పోలీసులు ఇచ్చినటువంటి రిమాండ్ రిపోర్ట్లో మొత్తం 3 రకాల డ్రగ్స్ ఈ పార్టీలో వినియోగించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఈ మొత్తం 11 మందికి కూడా డ్రగ్స్ టెస్టులు నిర్వహించగా అందులో దాదాపు 7 మెంబర్స్కి పాజిటివ్ వచ్చినటువంటి విషయం తెలిసిందే. ఈ 7గురిలో కూడా పుట్టా మహేష్తో పాటు నమిత్ శర్మ, వీళ్ళ ఇద్దరికి కొకైన్తో కాకుండా రిమైనింగ్ 2 డ్రగ్స్ యాంఫిటమైన్తో పాటు మెటా యాంఫిటమైన్ అనేటువంటి డ్రగ్స్ కూడా వీళ్ళు పాజిటివ్గా ఆ బ్లడ్ రిపోర్ట్లో వచ్చింది. సో దీంతో అసలు ఈ డ్రగ్స్ కేవలం అక్కడ పార్టీలో కొకైన్ మాత్రమే రోహిత్ రెడ్డి డ్రైవర్ నుండి స్వాధీనం చేసుకున్నాము. కానీ ఈ రిమైనింగ్ 2 డ్రగ్స్ ఎక్కడి నుండి వచ్చాయనేటువంటి దానిపైన పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయగా ఈ డ్రగ్స్ని రోహిత్ రెడ్డి డ్రైవర్ శరత్కి అభిషేక్ సింగ్ ఇచ్చినట్లు 2 డేస్ క్రితమే బయటకు వచ్చింది. సో అసలు ఈ అభిషేక్ సింగ్ ఎవరు అనేటువంటిది అప్పటి నుండి పోలీసులు ఇన్వెస్టిగేట్ చేశారు. అయితే పోలీసుల దర్యాప్తులో ఇతడు గతంలోనూ డ్రగ్ కేసెస్లో అఫెండర్గా ఉన్నాడు. చాలా డ్రగ్ పెడ్లింగ్ కేసెస్లో కూడా ఇతడు నిందితుడిగా ఉన్నటువంటి సందర్భాన్ని పోలీసులు ఐడెంటిఫై చేశారు. దీంతో అసలు ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అనేటువంటిది కూపీలాగా నిన్న సాయంత్రం హైదరాబాద్లోనే అభిషేక్ సింగ్ని పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. సో ఈ అభిషేక్ సింగ్ కాల్ డేటాను ప్రజెంట్ సిట్ విశ్లేషిస్తుంది. గతంలో రోహిత్ రెడ్డికి కావచ్చు, అతని నుండి అతని డ్రైవర్కి అనేక సార్లు డ్రగ్స్ని సప్లై చేసినట్లు ఇప్పటి వరకు ప్రాథమికంగా సిట్ ఐడెంటిఫై చేసింది. సో ఆయా సందర్భాల్లో ఎవరెవరు ఈ పార్టీస్కి అటెండ్ అయ్యారు, ఎవరెవరు ఈ డ్రగ్స్ని కన్జ్యూమ్ చేశారు అనేటువంటి దానిపైన ఇప్పుడు సిట్ లోతుగా అయితే దర్యాప్తు చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రణీత.